హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రీమతి. ఈరోజు సెమిస్టర్ 2లో వాయు మరియు జల కాలుష్యం గురించి నేర్చుకున్నాం. ఇందులో నుంచి ఒక బిట్టు ఒకటేంటి, ప్రతి టెట్లో కూడా ఒక్కొక్క బిట్ వస్తుంది అనమాట. టెట్లో డిఎస్సిలో ఇప్పుడు చూడండి, నిన్న చెప్పాను కదా, అందులో ఒక నిమిషం ఇక్కడ నుంచి ఇందులో లోపల ఉన్నవి కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకొని అని చెప్పాను కదా. ఇది కూడా నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకసారి చెప్పారు మేడం, ఉంది చూడండి అని చెప్పి చూశాను. చూడండి, ఇందులో నుంచి ఇచ్చారు, అంటే కామెంట్లో పెట్టారు. ఇది పంచమర్చి జీవవన రిజర్వులో లోని భాగం కాదు అని ఇచ్చారు. చూడండి, ఇది పంచమర్చి జీవవన రిజర్వులోని భాగం కాదు. ఏంటి, బోరీ ఇచ్చాడు, సాత్పూర్ ఇచ్చాడు, లాక్చౌ ఇచ్చాడు, తవా రిజర్వాయర్ ఇచ్చారు. చూడండి, ఇందులో లేనిది ఏంటి లేవు. బోరీ ఉంది, నెక్స్ట్ ఇంకేంటి, సాత్పూరా ఉంది, తవా ఉంది, ఇక్కడ ఉంది తవా ఉంది. లేనిది ఏంటి, లాక్చౌ లేదు. లాక్చౌ అనేది ఇందులో లేదు. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా లాక్చౌ లేదు. ఇక్కడ మనకి రెండే ఇచ్చాడు, బోరీ పంచమర్చి అని ఇచ్చాడు. కానీ ఇందులో చూడండి, తవా రిజర్వాయర్ కూడా ఇందులో ఉంది. అంటే ఇది అందులో ఇచ్చాడు, తవా రిజర్వాయర్, బోరీ ఇచ్చాడు, సాత్పూరా ఇచ్చాడు, నెక్స్ట్ లోక్చౌవా ఇచ్చాడు, తవా రిజర్వ్ ఇచ్చాడు. లోక్చౌవా అనేది లేదు. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ బిట్ చూడండి, చూడండి ఇక్కడ ఈ బిట్ ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు ఈవేళ చెప్పే లెసన్ నుంచి ఇది ఇచ్చాడు. తాజ్ మహల్ కాలుష్యం నుంచి రక్షించడానికి భారత సుప్రీంకోర్టు చేపట్టిన చర్య కానిది. చూడండి, చేపట్టిన చర్య కానిది అని ఇచ్చాడు. ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూడండి, అలా ఉంటుంది అన్నమాట, అలాగే ఇస్తాడు. చూడండి, కానిది అని ఇచ్చాడు కదా. తాజ్మహల్ కాలుష్యం నుంచి రక్షించడానికి భారత సుప్రీంకోర్టు చేపట్టిన చర్య కానిది ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఇదే బిట్ ఇచ్చాడు. అని రాసుకున్నాను. తాజ్మహల్ రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనే చర్యలు చేపట్టింది. సిఎన్జి కంప్రెస్డ్ చేయబడిన నేచురల్ గ్యాస్, నెక్స్ట్ ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాలు వాడడానికి మారాలని పరిశ్రమను ఆదేశించింది. ఇదండి, ఈ బిట్టు తప్పించారండి. సీసం లేని పెట్రోల్ వినియోగించాలి కదా. ఇక్కడేటి ఇచ్చాడు, చూడండి, వాహనాలు సీసం గల పెట్రోల్ వాడకానికి మారాలని చెప్పి, అంటే సీసం గల పెట్రోల్గా మారడం. చూడండి, ఇక్కడ గల ఒక్కటే ఎక్స్ట్రా ఇచ్చాడు అంతే. వాహనాలు సీసం గల పెట్రోల్ వాడకానికి మారాలని ఆదేశించిందా? కాదు కదా, సీసం లేని పెట్రోల్ కదా వాడాలని సూచించింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇది తప్పు అనమాట. ఆన్సర్ ఇది తప్పు, సరికానిది అని ఇచ్చాడు. చేపట్టిన చర్య కానిది. తాజ్మహల్ అంటే ఇది సరిపోయింది, ఎల్పిజి వాడకంగా మారాలని ఉద్దేశించింది. నెక్స్ట్ ఏంటి, వాహనాలు కాలుష్యం చేయని ఇంధనాలు వాడకాలుగా మారాలని సూచించింది. పరిశ్రమలు సిఎన్జిగా మారాలని ఆదేశించింది. కానీ సీసం లేని పెట్రోల్ వాడాలని సూచించింది. ఇక్కడ సీసం గల పెట్రోల్ అని ఇచ్చాడు. చూడాలి, అలాంటివి ఇచ్చాడు అనమాట బిట్స్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ లెసన్ మనం నేర్చుకున్నాము, వాయు జల కాలుష్యం. ముందు వాయు కాలుష్యం జల కాలుష్యం గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వాయు కాలుష్యం గురించి. వాయు కాలుష్యం అంటే ఏంటి, చూడండి, ఇప్పుడు ఫస్ట్ మామూలుగా మన ప్రస్తుతం పర్యావరణంలో గతంలో లేదు. ఎందుకంటే కాలుష్యం అనేది ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే ప్రజల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంటుంది. నెక్స్ట్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం గణనీయంగా పెరిగిపోయింది కాబట్టి అని చెప్పొచ్చు. చూడండి, వాయు కాలుష్యం. మనం ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేము. ఎందుకంటే ఆక్సిజన్ కావాలి. అయితే ఇప్పుడు మనకి వాతావరణంలో మనకి నత్రజని ఎంత శాతం ఉంటుంది, 78%. ఇది స్థిరంగా ఉంటుందా, మారుతుందా? స్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే నత్రజని సైకిల్గా మారుతుందని మనం 8th క్లాస్లో నేర్చుకున్నాము. 7th ఉంటుంది, 6th కూడా ఉంటుంది. ఎందుకంటే నత్రజని అనేది వాతావరణంలోకి వచ్చి మళ్ళీ అక్కడ ఉండే బ్యాక్టీరియాలు అనేవి నేలలో మొక్కలకు కావలసిన నైట్రేట్ల రూపంగా మొక్కలకు అందించి, మళ్ళీ మొక్కలేమో జంతువులు తిని, మళ్ళీ మొక్కలు జంతువుల తాలూకు వ్యర్థ పదార్థాలు, అవి చనిపోయిన కళేబరాలు మళ్ళీ భూమిలోకి చేరి, మళ్ళీ భూమిలో ఉండే బ్యాక్టీరియాలు అనేవి నత్రజని సంబంధ పదార్థాలు తయారు చేస్తాయి. అలా రీసైకిల్ అనమాట జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాతావరణంలో 78% ఉంటుందని చెప్పచ్చు. ఆక్సిజన్ ఎంత ఉంటుంది, ఆమ్లజని శాతము 21%. ఇది కూడా బిట్లో ఇచ్చాడు. ఆమ్లజని శాతం ఎంత ఉంటుంది,
అక్కడ ఏంటి ఇచ్చాడంటే 20.94 అని ఇచ్చాడు. అంటే 21కి దగ్గరలో ఉంది కాబట్టి అది పెట్టాలి. నెక్స్ట్ 21.45 ఏదో సంథింగ్ ఇచ్చాడు. అంటే 21 దగ్గరలో ఉంది మనం పెట్టాలి. 21 దాటింది కాదు. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ వాయువులు, నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే చూడండి గిఫ్ట్ ఏంటి ఇచ్చాడు, ఆమ్ల వర్షం యొక్క pH ఎంత అని ఇచ్చాడు, 5.6 కంటే తక్కువ. చూడండి పొడి గాలిలో ఆక్సిజన్ యొక్క శాతం అని ఇచ్చాడు. చూడండి పొడి గాలిలో మార్నింగ్ సెషన్లో ఇచ్చాడు, ఆఫ్టర్నూన్ సెషన్ చూడండి అర్థమవుతుంది. పొడి గాలిలో ఆక్సిజన్ వాయువు యొక్క పరిమాణం ఎంత అని ఇచ్చాడు, 20.94. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఎంత ఉంది ఆక్సిజన్ శాతము, 21% కదా. ఇక్కడ చూడండి దగ్గరలో ఇచ్చాడు. ఏంటని ఇచ్చాడు, 20.94, 21.96, 20.1, 22.6. ఇదంటే 21.96 అంటే 22కి దగ్గరలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఆక్సిజన్ యొక్క శాతం ఎంత ఇచ్చాడు, 21 ఇచ్చాడు. అంటే 20.94. 1 ఆప్షన్ రైట్ ఇచ్చాడు. చూడండి పొడి గాలిలో ఆక్సిజన్ వాయువు యొక్క పరిమాణం అంటే అలా దగ్గరలో ఇస్తాడనమాట, కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి మనం బాగా చదువుకోవాలి. నెక్స్ట్ చూస్తే అయిపోయింది కదా. నెక్స్ట్ మిగతావి కూడా ఉంటాయి. నత్రజని అనేది 78% ఉంటుంది, ఆమ్లజన్ 21% ఉంటుంది. అక్కడ ఇచ్చిన బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ వాయు కాలుష్యం అంటే ఏంటి చూడండి, జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అనవసరమైన పదార్థాల ద్వారా గాలి కలుషితమైతే వాయు కాలుష్యం అంటారంట. ఇప్పుడు గాలి కాలుష్యము చేసే పదార్థాలు వాయు కాలుష్య కారకాలు అంటారు. గాలి కలుషితాన్ని చేసే పదార్థాలు గాలి కాలుష్య కారకాలు లేదా వాయు కాలుష్య కారకాలు అంటారు. ఇది దేనివల్ల వస్తుంది, కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం. అంటే కార్చిచ్చు అంటే ఏం చెప్పాను, ఎండిపోయిన పెద్ద పెద్ద వృక్షాలు అనేవి ఒకదానికొకటి రాపిడయ్యి అడవంతా దహనం అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అగ్నిపర్వత విస్ఫోటనము నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి అన్నమాట. పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుంచి కార్చిచ్చు, అగ్నిపర్వతాల విస్ఫోటనం అనేది సహజ వనరుల నుంచి వస్తాయి. అది కూడా గాలి కాలుష్యానికి సహజ వనరులు ఏంటి అని ఇచ్చాడు అనుకోండి, ఏంటని ఇస్తాము, అగ్నిపర్వతాలు, కార్చిచ్చు. అదే చూడండి ఇక్కడ కొన్ని మానవ కార్యకలాపాల ద్వారా, ఇది సహజ కారణాలు ఏంటి, కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం. అంటే మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉన్నది ఏంటంటే కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుంచి వెలువడే వాయువులు, వంట చెరకు, పిడకలు మండించడం వల్ల విడుదలయ్యే వాయువు ఈ వాయు కాలుష్య కారకాలకు ఆధారాలుగా చెప్పవచ్చు. అంటే మానవుల చేతిలో ఉన్నది ఇవి సహజంగా వచ్చినవి కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం. ఇవి మార్చలేము మనం, అవి జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఆ తర్వాత ఏంటది, మన నగరాల్లో వాహనాల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుంది చూడండి. వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కొండ గుర్తు పెట్టుకోవాలండి. ఏంటి, కారు, వాహనం ఉందా నీ దగ్గర, వాహనం అంటే ఏంటి, కారు అని గుర్తు పెట్టుకోండి. లేదు కారు, నో అని గుర్తు పెట్టుకోండి. ఉన్నా సరే నో అని గుర్తు పెట్టుకోండి. వాహనాలు ఏటేటి రిలీజ్ చేస్తాయి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు. కొన్ని కారు ఉన్న వాళ్ళు ముందు లేదు అని గుర్తుపెట్టుకోండి, నో అని. వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు. ఎన్ అంటే నో కదా, కారు ఉందా, కారు అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ఇక్కడ ఎన్ ఎందుకంటే మిగతా వాటిలో ఎస్ కూడా ఉంటుంది. అంటే సల్ఫర్ డయాక్సైడ్ అందులో రిలీజ్ అవుతుంది, ఇందులో సల్ఫర్ డయాక్సైడ్ కూడా రిలీజ్ అవుతుందని ఇచ్చేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ రాకుండా వాహనాలు అనగానే నో. ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పొగ వంటి ఇతర అధిక స్థాయి కాలుష్య కారకాలు ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అంటే పూర్తిగా కాకుండా పాక్షికంగా దహనం అవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అందుకే మనకు చెక్ చేస్తారు కదా, పొల్యూషన్ చెక్ చేస్తారు కదా, ఇది చేస్తారనమాట. అంటే మీరు తొక్కే వాహనంలో పూర్తిగా అది మండుతుందా, పాక్షికంగా మండుతుందా, అలా. ఇది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చూడండి ఫస్ట్ వాహనాలు నో, లేదు. లేదు, కారు లేదు. వాహనాలు అనేవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పొగ మనకు తెలిసిందే, పొగ ఎలాగో వస్తుంది.
దాంతోపాటు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి పొగ అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు పాక్షికంగా మండించడం వల్ల రిలీజ్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? రక్తంలో ఉండే ఆక్సిజన్ సామర్థ్యాన్ని, వాహక సామర్థ్యం అంటే ప్రవహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఏంటి? కార్బన్ మోనాక్సైడ్. చూడండి, వాతావరణంలోని దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలంలో ఏర్పడ్డాన్ని చూచారంట. చూడండి, దట్టమైన మంచు పొర అనేది ఎప్పుడు ఉంటుందంటే చలికాలంలో అంటాం. చూడండి, చలికాలంలో దట్టమైన పొగ మంచు ఎప్పుడు ఏర్పడుతుందని ఇవ్వచ్చు. చలికాలంలో ఏర్పడి పొగ మంచుతో కూడుతుంది. అంటే పొగ మంచు ఏంటి? పొగ మంచు. గుర్తుపెట్టుకోండి, పొగ మంచు, పొగ మంచు, పొగ మంచుతో కూడుకున్న పొగ మంచు. పొగలో తిరగొచ్చా? పొగ మంచులో నువ్వు తిరగొచ్చా? నో, నేను తిరగను. నో ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆమ్ల వర్షాలు నో, ఎస్ రెండు వస్తాయి. చూడండి, నువ్వు పొగ మంచులో తిరుగుతావా? నో, తిరగను. నీకు వాహనాలు ఉన్నాయా? నో. కారు ఉందా? లేదు. నో. ఇది కూడా నో. చూడండి, ఇందులో నో అంటే ఏంటి? నత్రజనికి సంబంధించిందే ఉంటాయి. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడతాయి. పొగమంచులో నువ్వు తిరుగుతావా? మంచులో తిరగకూడదు. నో, తిరగకూడదు. అంతే. చూడండి, ఇది పొగమంచు వల్ల పిల్లల్లో ఉబ్బసము, దగ్గు, నెక్స్ట్ శ్వాస సంబంధ వ్యాధులు కూడా వస్తాయి. పొగమంచులో తిరక్కు, నీకు జబ్బులు వస్తాయి. నో, తిరక్కు. ఏంటి? NO2, NO3, NO. నైట్రోజన్ ఆక్సైడ్లు. నైట్రోజన్ ఆక్సైడ్లు ఏంటి? NO, NO2, NO3 మూడు కూడా నైట్రోజన్ ఆక్సైడ్లు కదా. ఇవి పొగమంచులో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, వాయు కాలుష్యానికి ఇతర పరిశ్రమలు కూడా కారణమవుతాయి. ఫస్ట్ వాహనాలు కారణమయ్యాయి. తర్వాత పొగమంచులో ఇవి ఉంటాయి. ఇవి కూడా వాయు కాలుష్య కారకాలే. తర్వాత ఏంటి? వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. చూడండి, ఇక్కడ నో, ఎస్ రెండు ఉంటాయి. ఎక్కడ? కర్మాగారాలలో. వాహనాల్లో నో, పొగమంచులో నో. శుద్ధి కర్మాగారాలలో ఎస్, నో రెండు కూడా ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, NO2, SO2 వంటి వాయుపూరిత కాలుష్య కారకాలు ప్రధాన వనరు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు వంటి ఇంధనాలు దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. చూడండి, విద్యుత్ ఉత్పత్తిలో ఎస్. మీ దగ్గర విద్యుత్ ఉందా? ఎస్. బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా కేంద్రాల్లో బొగ్గు వంటి ఇంధనాల దహనాల ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఎస్ రిలీజ్ అవుతుంది. ఇది శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుంది. భౌతిక రసాయనిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శిలాజ ఇంధనాలు దహనం గురించి చదివి ఉంటామని చెప్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఇతర రకాల కాలుష్య కారకాలు ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్లు, CFC, క్లోరోఫ్లోరో కార్బన్లు. వీటిని రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్లు, ఏరోసాల్ స్ప్రేస్లో ఉపయోగిస్తారు. అంటే ఇందులో ఉపయోగిస్తారంటే ఇప్పుడు వచ్చిన ఫ్రిడ్జ్లో కాకుండా ముందున్నవి ఉపయోగించేవారు. ఇప్పుడు ఇలా లేకుండా ఉన్నవి ఉపయోగిస్తున్నారనమాట. చూడండి, ఎయిర్ కండిషనర్లో ఏరోసాల్ స్ప్రేలో ఉపయోగిస్తున్నారు. CFCలు వాతావరణంలో ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది వాతావరణంలో ఉండే ఓజోన్ పొరకు రంధ్రాలు కలిగిస్తాయి. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీలలోహిత కిరణాలను మనల్ని రక్షిస్తుందని గుర్తుంచుకోండి. ఓజోన్ పొర రంధ్రం గురించి విన్నారా? అంటే ఓజోన్ పొర అనేది క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల వస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్ ఎక్కువ అవ్వడం వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు వస్తాయి కదా. చూడండి, పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలువ ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి అవుతాయి. చూడండి, ఫస్ట్ వాహనాల్లో అయితే నో, కారు ఉందా? నో. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యాయి. అదే పొగమంచులో నో, NO2, NO3, NO. నైట్రోజన్ ఆక్సైడ్, ఇతర వాయు కాలుష్య పదార్థాలు ఉన్నాయి. అదే కర్మాగారాల్లో చూసుకుంటే ఎస్, నో. నైట్రోజన్కి సంబంధించింది ఉంది, సల్ఫర్కి సంబంధించిన ఆక్సైడ్లు ఉన్నాయి. అదే మళ్ళీ చూడండి, పెట్రోల్ చూడండి, పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ను దహించడం మూలంగా గాలిలో చిన్న కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు, అంటే పొగలో చిన్న చిన్న ధూళి రేణువులు ఉంటాయి కదా, అవి కూడా రిలీజ్ అవుతాయి కదా. పొగ కూడా అది కంటి చూపును తగ్గిస్తుంది. వాటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయి. పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా చిన్న రేణువులు ఏర్పడతాయి. ఇక్కడ చిన్న రేణువుల గురించి ఇచ్చారు. చిన్న రేణువులు దేని ద్వారా వస్తాయి? పెట్రోల్, డీజిల్ దహించడం మూలంగాను, నెక్స్ట్ ఉక్కు తయారీలోను, మరియు ఖనిజాల తవ్వక సమయంలో కూడా, అంటే ఖనిజాలు తవ్వుతుంటారు కదా, ధూళి వస్తుంది. నెక్స్ట్ ఉక్కు తయారీ అంటే ఇప్పుడు చూడండి, ఉక్కు తయారీ అంటే ఏంటి? ఉక్కు తయారు చేస్తాం, ఇనుము అలాంటివన్నీ తయారు చేసినప్పుడు చిన్న చిన్న ధూళి కణాలు కూడా ఏర్పడతాయి.
ఇంకా కొంచెం చూడండి ఉక్కు తయారీ చేసినప్పుడు ఏమైనా వేరే ఆహ్, అంటే ఏవో తయారు చేయాలనుకోండి. అప్పుడు చిన్న చిన్న రేణువులతో పాటు ఇప్పుడు మనం సామాన్లు తోముతున్నాం కదా! స్క్రబ్బర్ అంటాం. అది కూడా దాని నుంచి వచ్చిన చెత్తే కదా! అలా అలా కాకుండా ఇంకా చిన్న రేణువులు కూడా ఉంటాయి కదా! అలా అన్నమాట. ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. విద్యుత్పత్తి కేంద్రాల నుంచి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణంలోని కలుస్తాయి. వాతావరణంలోనికి అన్నిటి ద్వారా కూడా చిన్న చిన్న రేణువులు కలుస్తాయి. ఇందులో నుంచి కూడా ఒక బిట్ ఇచ్చారు. అంటే ధూళి రేణువులు దేనివల్ల వస్తాయి అని చెప్పి. డీజిల్, పెట్రోల్ దహించడం మూలంగా వస్తాయి. నెక్స్ట్ ఉప్పు తయారీలో వస్తాయి. ఖనిజ తవ్వకాల సమయంలో కూడా వస్తాయి. విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణంలో కలుషితం చేస్తాయి అని చెప్పాడు. ఇక్కడ చూసుకుంటే ఏంటి నో, ఎస్. అంటే కర్మాగారాల్లో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ 2 కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు తాజ్‌మహల్ కేస్ స్టడీ. ఇప్పుడు ఇందులో నుంచి కూడా తెలంగాణ టెట్‌లో వచ్చింది. తెలంగాణ డీఎస్సీలో వచ్చింది. మన టెట్‌లో వచ్చి మన డీఎస్సీలో కూడా వచ్చింది. చూడండి ఇక్కడ చూసుకుంటే ఎస్, నో 2 గుర్తుంచుకోండి. తాజ్‌మహల్‌లో ఎస్, నో అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ కూడా 2 కూడా రిలీజ్ అవుతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి తాజ్‌మహల్ అనేది ఒకప్పుడు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏటవుతుంది కలుషితమైన గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు మనకే కాదు నిర్జీవులంటే భవనాలు, స్మారక చిహ్నాలు అక్కడ ఇవ్వచ్చు. వాయు కాలుష్యం వల్ల సజీవులు నిర్జీవులు 2 ప్రభావితం అవుతున్నాయని. మనం అక్కడ సజీవులని పెట్టకూడదు. నిర్జీవులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఏంటవి? భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు లాంటివి కూడా పాడైపోతాయి కదా! చూడండి. ఆగ్రా మరియు దాని చుట్టూ ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్ చూడండి. ఇక్కడ నుంచి చాలా బిట్లు వస్తాయండి. బాగా వినండి. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ వింటున్నారా? రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర శుద్ధి కర్మాగారము, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఎస్, నో 2 కూడా. తాజ్‌మహల్ ఎస్, నో. పరిశ్రమలు ఎస్, నో. తర్వాత పొగమంచు నో. వాహనాలు నో. చూడండి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఎస్, నో. తాజ్‌మహల్‌కి వెళ్ళావా? ఎస్. వెళ్ళలే. నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు. ఎస్, నో. ముందు వెళ్ళావా? నో. ఇప్పుడు వెళ్ళావా? ఎస్. అలా గుర్తుపెట్టుకోండి. నో, ఎస్. ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాలు ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. అంటే ఏంటేంటి అక్కడ దగ్గరలో ఉండే రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యమైన మధుర శుద్ధి కర్మాగారము మొదలగునవన్నీ కూడా ఏంటవుతున్నాయి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ రిలీజ్ కావడం వల్ల కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది నీటి ఆవిరితో చూడండి నీటి ఆవిరి అంటే ఏంటి? నీరే కదా H2O. SO2 అనేది H2Oతో కలిసి H2SO4గా మారింది. అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంగాను. అదే నైట్రోజన్ డయాక్సైడ్ అనేది నీటితో కలిపి నైట్రిక్ ఆమ్లంగా మారిందంట. అంటే 2 ఆమ్లాలుగా మారిపోయాయి. దేనితో కలిసి? చూడండి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ దేనితో కలిసాయి? కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతాయి. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో కలిసింది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ నీటి ఆవిరితో కలిసాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లము నైట్రిక్ ఆమ్లంగా మారాయి. ఈ ఆమ్లాలు వర్షంతో కలిస్తాయి. అంటే వర్షంతో కలిసిపోయి ఆమ్ల వర్షాలుగా మారాయి. ఇప్పుడు ఆమ్ల వర్షాల్లో ఏ ఏ ఆమ్లాలు ఉంటాయంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎస్, నో 2 ఉంటాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది, నైట్రిక్ ఆమ్లం ఉంటుంది. చూడండి ఈ ఆమ్ల వర్షము తాజ్‌మహల్ కట్టడం యొక్క పాలరాతిపై పొరను నాశనం చేస్తుంది. అంటే పాలరాతి పై పొరను నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారు. ఇది ఇచ్చాడు బిట్. మార్బుల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంటుంది? ఆమ్ల వర్షమా? లేకపోతే మసా అని ఇచ్చాడు. మసి కాదు. మసి వల్ల ఏటొస్తుంది? పసుపు రంగులో మారుతుందంటే. అదే మార్బుల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ఆమ్ల వర్షము. తాజ్‌మహల్ అనేది వర్షంతో తడిస్తే క్యాన్సర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. తాజ్‌మహల్ వర్షంలో తడిస్తే మార్బుల్ క్యాన్సర్ వస్తుంటుంది. అలా కాకుండా మధుర శుద్ధి కర్మాగారాల నుంచి విడుదలయ్యే గాలిలో ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులో మారడానికి దోహదపడుతుంది. మసి వంటి పదార్థము పసుపు రంగులో మారుతుంది. అదే ఆమ్ల వర్షం వల్ల ఏటొస్తుంది? మార్బుల్ క్యాన్సర్ వస్తుంది. ఇది బిట్ ఇచ్చారు. మార్బుల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు. పొగమంచు పసుపు రంగులో మారడానికి కారణం ఏంటని కూడా ఇచ్చాడు. ఏంటని కింద ఇచ్చాడు? ఆమ్ల వర్షమా, మసి అని ఇచ్చాడు. పసుపు రంగులో మారడానికి కారణం అంటే మసి. మార్బుల్ క్యాన్సర్ రావడానికి కారణం అంటే ఏంటి? ఆమ్ల వర్షం.
చూడండి. నెక్స్ట్ ఈ బిట్ ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్. తాజ్‌మహల్‌ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సీఎన్జీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. నెక్స్ట్ ఎల్‌పీజీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. అంతేకాక తాజ్‌మహల్ పరిసరాల్లోని వాహనాలు, ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది. ముందు నేను చూపించిన బిట్లో ఏటి ఇచ్చాను? సీసం ఉన్న పెట్రోల్ అని ఇచ్చాను కదా! సీసం లేని పెట్రోల్ వినియోగానికి మార్చాలని సూచించింది. సీసం లేకుండా ఉండాలని, పెట్రోల్ వినియోగించాలని సూచించింది. నెక్స్ట్ ఎల్‌పీజీ గ్యాస్ వాడమని చెప్పింది. సీఎన్‌జీ సీఎన్‌జీగా మారాలని కూడా చెప్పింది. నెక్స్ట్ తాజ్‌మహల్ పరిసరాల్లో వాహనాలు, ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని కూడా చూపించింది. నెక్స్ట్ ఇదే మారాలని పరిశ్రమలకు ఆదేశించిందనమాట. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చూసుకుంటే చూడండి. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాం. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయని మీకు తెలుసు. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి, కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలో విడుదల చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి వేడి అనేది వస్తూ ఉంటుంది. వేడి కావాలి, సూర్యరశ్మి కావాలి కాబట్టి వస్తుంది. మిగతా వేడి ఏం చేస్తుంది? బయటకు వాతావరణంలోకి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతం వాతావరణంలోనే చిక్కుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. అంటే ఈ పరావర్తనం చెందకుండా ఏమవుతుంది? వాతావరణంలో చిక్కుకుపోతుందంట. మీరు నర్సరీలో లేదా మరెక్కడైనా గ్రీన్ హౌస్‌ని చూసినట్లయితే ఆకుపచ్చని పైతెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది. కానీ బయటకు పోనీయదని గుర్తుంచుకోండి. ఈ గ్రహించిన వేడి గ్రీన్ హౌస్ లోపల భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ దేనితో పోల్చాడు? ఇప్పుడు నర్సరీ ఉంటది. అక్కడ మొక్కలు పెంచుతారు. దాని చుట్టూ మీద ఏం చేస్తారు? గ్రీన్‌గా ఒక క్లాత్ లాంటిది వేస్తారు కదా! అదేం చేస్తుంటుంది? వాతావరణంలో ఉండే వేడిని పీల్చుకొని మళ్ళీ లోపలికి అనుమతించబడుతుంది. కానీ బయటకు పోనీయదని గుర్తుంచుకోండి. ఈ గ్రహించిన వేడి గ్రీన్ హౌస్ లోపల భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. అది వెచ్చగా అంటే మొక్కలను వెచ్చగా ఉంచడానికి అలా కప్పుతారనమాట. లోపల చేరిన వికిరణం బయటకు వెళ్లకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. ఆ గ్రీన్ హౌస్ దేనికి? లోపల వేడిగా ఉండడానికి. అంటే పైనుంచి ఎక్కువ వేడి రాకుండా కొంత వేడొచ్చి మళ్ళీ అది వేడిగా ఉంచడానికి ఉపయోగపడుతుందనమాట. దాంతో పోలుస్తున్నాననమాట గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని. గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే మాదిరి ప్రభావాన్ని చూపుతుంది. అందుకే దీన్ని గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు. ఇది డేంజర్ కాదు. ఇది మొక్కలకు అవసరం. ఇది డేంజర్. గ్రీన్ హౌస్ ప్రభావం, హరిత గృహ ప్రభావం. ఎందుకు? ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవం సాధ్యం కాదు. ఎందుకంటే వేడి కావాలి, సూర్యకిరణాలు కావాలి. అవి మళ్ళీ బయటకు వాతావరణంలోకి వెళ్ళిపోవాలి. చూడండి. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఇది ప్రాణులకు ముప్పు కల్పిస్తుంది. ఎందుకు? గాలిలో ఉండే అధిక కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి కదా! ఇప్పుడు చూడండి నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటున్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణాలు? మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ కదా! ఇది హరిత గృహ వాయువే. కానీ ఇది ఎక్కువ అయిపోయిందనుకోండి చూడండి. కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి. కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనలో ఒక భాగమని మీకు తెలుసు. కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం వాతావరణంలో ఏ విధంగా పెరుగుతూ అధికమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ యొక్క పాత్రను కూడా అధ్యయనం చేస్తారు. కానీ గాలిలో కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటే అది కాలుష్యకారిగా పనిచేస్తుంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎలా చూడండి. ఇప్పుడు ఇక్కడ మొక్కలకి గ్రీన్ హౌస్‌ని ఏసాం. పైన ఇప్పుడు ఇక్కడ నర్సరీ ఉంది. పైన గ్రీన్ కలర్ లేయర్ లాంటి క్లాత్ అనేది వేస్తారు. ఎందుకు? అది వాతావరణంలో ఉండే వేడి అనేది లోపలికి ఎక్కువ రాకుండా కొంచెం తగ్గించుంచి ఆ వేడి అలా ఉంచుతుందనమాట మొక్కలకి. కానీ ఈ ఈ ఇక్కడ మన కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం అనేది పెరిగిపోయిందనుకోండి, అప్పుడేం చేస్తది చూడండి. మానవ కలాపాలు కూడా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడమే కాక అంతరిక్షంలోని వేడిని పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయిందనుకోండి, అంటే అడవులు మనం నరికేస్తున్నాము. అవి మొక్కలు ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డయాక్సైడ్ తీసుకోవాలి కదా! ఆ మొక్కలే తక్కువైతే మరి కార్బన్ డయాక్సైడ్ తీసుకోదు కదా! అప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ పెరిగిపోయిందనుకోండి, ఈ వేడి అనేది మరి బయటికెళ్ళాలి కదా కొంచెమైనా. వెళ్ళకుండా ఏటవుతుంది? భూ భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోతుంది. అందుకే దీన్ని గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటారు. అంటే కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోవడం వల్ల ఒక లేయర్‌లా ఫార్మ్ అయిపోతుందన్నమాట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయితే
తక్కువ వేడిని ఉంచుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ఏమవుతుంది లేయర్‌లా ఫార్మ్ అయిపోయి అసలు వేడి అనేది బయటికి వాతావరణంలోకి వెళ్ళనివ్వదనమాట. అప్పుడేమవుతుంది భూమి అనేది పూర్తిగా వేడెక్కిపోతుంది. భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ భూతాపం అని కూడా అంటారనమాట. చూడండి. నెక్స్ట్ భూతాపం. సముద్ర మట్టాల పెరుగుదల భూతాపం ప్రధాన కారణం. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ఎందుకంటే భూమి వేడెక్కిపోయిందనుకోండి, మంచు కరిగిపోతుంది. సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. అంటే మునిగిపోతాయన్నమాట. భూతాపం వల్ల వర్షపాత విస్తీర్ణ, వ్యవసాయము, అడవులు, మొక్కలు, జంతువులు మొదలగున వాటిపై ప్రభావం పడుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమైన వాయువు అని ఇస్తాడు కార్బన్ డయాక్సైడ్. ఎందుకు అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది లేయర్‌లా ఫార్మ్ అయిపోయి పైనుంచి వచ్చే వేడి అనేది మళ్ళీ భూమికి చేరి భూమి నుంచి మళ్ళీ వాతావరణంలోనికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఆ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ లేయర్ ఉండడం వల్ల ఆపేసుకుంటుందనమాట. అందుకు భూమి అనేది ఎక్కువ వేడిగా అయిపోతుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అంటారు. దీనికి కారణమైన వాయువు ఏంటి? కార్బన్ డయాక్సైడ్. చూడండి. ఇప్పుడు చూసుకుంటే తాజా వాతావరణ మార్పుని వేయడం మనకు గ్రీన్ హౌస్ వాయువుల ప్రస్తుత స్థాయి పరిమితంగా ఉండడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. అలా కాకుంటే చూడండి ఆసియాలోని చాలా ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నారంట. తాజా వాతావరణ మార్పుల నివేదిక మనకు గ్రీన్ హౌస్ వాయువుల ప్రస్తుత స్థాయి పరిమితంగా ఉంచడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. అలా కాకుంటే ఈ శతాబ్దం చివరి నాటికి ఈ 20వ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్ కంటే పెరగొచ్చంట. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించబడింది. ఇక్కడ చూడండి భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెంటీగ్రేడ్ సెల్సియస్ పెరిగిందనుకోండి. అప్పుడేంటవుతుంది? భూమి తీవ్రమైన ప్రభావం చూపుతుంది. 0.5కి తీవ్రమైన ప్రభావం చూపితే ఈ శతాబ్దం చివరికి 2 డిగ్రీలు సెల్సియస్ పెరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. లిమిట్ కూడా ఇవ్వచ్చు. ఈ శతాబ్దం చివరి నాటికి ఎన్ని డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని అంచనా వేయొచ్చు అని చెప్పి 2 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ ఇవ్వచ్చు. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమి తీవ్ర ప్రభావం ఎప్పుడు చూపుతుంది? 0.5 0.6 అని ఇచ్చాడు అనుకోండి. అది 0.5 సెల్సియస్ అని గుర్తుపెట్టుకోండి. మీథేన్ చూడండి ఇప్పుడు ఇక్కడైతే ఇచ్చాడు మీథేన్ గ్లోబల్ వార్మింగ్ భూతాపం అంటారు కదా. చూడండి ఇక్కడ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ చూడండి CO2 SO2 కూడా అంటే లాస్ట్ బిట్లో SO2 కూడా ఇచ్చాడండి. SO2 ఎలా చెప్పారో అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఉంది. ఈ క్రింది వాయువు హరిత గృహ వాయువు కానిదే ఇది అని ఇచ్చాడు. అంటే కానిది కదా. కానిది ఏది? నైట్రోజన్ కాదు కదా. అంటే ఇవన్నీ కూడా కరెక్టే. మీథేన్ ఉంటుంది, సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అందుకే ఇక్కడ రాసుకున్నాను. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి అంటే ఏంటి? H2O. O3 కూడా. O3 అంటే ఏంటి? ఓజోన్. N2O నైట్రస్ ఆక్సైడ్. ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ ఇది కూడా వేరే క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒక దగ్గర రాసుకున్నాను అంతే. ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇది ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, O3 ఓజోను, N2O అంటే నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ ఇవన్నీ కూడా హరిత గృహ వాయువులు అని కూడా పిలుస్తారు. హరిత గృహ వాయువులు ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ వలె వాటిని కూడా హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. కానీ ఎక్కువ హరిత గృహ ప్రభావానికి లోనైన వాయువు ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ని పెడతాం. హరిత గృహ వాయువులు ఏంటంటే ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇది కూడా బిట్ ఇచ్చాడండి. నేడు గ్లోబల్ వార్మింగ్ భూతాపం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనగా మారింది. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం ఏంటి అని ఇచ్చాడనమాట. ఆ ఒప్పందాల్లో ఒకటి ఏంటి అని ఇచ్చాడు. క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాల్లో ఒకటంట. గ్రీన్ హౌస్ వాయువుల కోసము క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెంటీగ్రేడ్ 0.5 సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంటుందని తెలిపాడనమాట. చూడండి నెక్స్ట్ భూతాపం కారణంగా గంగోత్రి హిమానీ నదము పెరగడం ప్రారంభమైంది అని నేను ఇటీవల వార్తల్లో తెలుసుకున్నానని చెప్పాడు. నెక్స్ట్ ఇది రేపు చెప్పిస్తుందాం. తర్వాత రివిజన్కి వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఇక్కడ నుంచి ఎలా ఇస్తాడు అని. ఫస్ట్ 78% నత్రజని ఉంటుంది, 21% ఆమ్లజని ఉంటుంది, మిగతా వాయువులు కూడా ఉంటాయి.
నెక్స్ట్ కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం అనేది సహజమైన కారణాలు. మానవ కారణాలు ఏంటి అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాలు అవన్నీ వస్తాయి. ఇక్కడ వాహనాలు, కారు ఉందా? లేదు. నో. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నో అంటే నైట్రోజన్ ఆక్సైడ్లు. నెక్స్ట్ చూస్తే పెట్రోల్, డీజిల్లో కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది విషవాయువు అనమాట. ఇది ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది. నెక్స్ట్ తీసుకుంటే పొగమంచు. నో. పొగమంచులోకి వెళ్తావా? నో. అందులో ఏంటి ఉంటాయి? నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర కాలుష్య కారకాలు ఉంటాయి. నెక్స్ట్ పరిశ్రమలు, ఎస్, నో రెండు కూడా. అంటే నైట్రోజన్ డయాక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్లు సమరశుద్ధి కర్మాగారాల్లో విడుదలవుతాయి. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. తాజ్‌మహల్‌లో ఆమ్ల వర్షాలు ఆమ్ల వర్షాల వల్ల వచ్చేది ఏంటి అంటే మార్బుల్ క్యాన్సర్. ఇది ఆమ్ల వర్షాల్లో ఏ ఏ ఆమ్లాలు వర్షంతో కలుస్తాయంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లం కలిసి వర్షంతో కలిసి ఆమ్ల వర్షంగా మారుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేవి నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లంగా మారి వర్షంతో పాటు పడతాయి. అప్పుడు మార్బుల్ క్యాన్సర్ వస్తుంది. అక్కడ ఉండే చమురు శుద్ధి కర్మాగారం ద్వారా ఏర్పడే మసి అనేది పాలరాయిని పసుపు రంగులోకి మారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ తాజ్‌మహల్ సుప్రీంకోర్టు ఏం చేసింది? సీఎన్జీ వాడమంది, ఎల్‌పీజీ గ్యాస్ వాడమంది. నెక్స్ట్ సీసం లేని పెట్రోల్‌గా మారాలని చెప్పింది. గ్రీన్ హౌస్ హరిత గృహ ప్రభావం. హరిత గృహ ప్రభావానికి ప్రధానమైన వాయువు ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. అది ఎక్కువైపోతే హరిత గృహ గ్లోబల్ వార్మింగ్, భూతాపం అని కూడా అంటారు. నెక్స్ట్ ఈ శతాబ్దం చరిత్ర 2 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగొచ్చు స్థాయి ప్రమాదకరం. ఇందులో చూసుకుంటే మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటివి హరిత గృహ వాయువులు. దానికి సంబంధించిన ఒప్పందాల్లో ఒకటి ఏంటంటే క్యోటో ప్రోటోకాల్. 0.5 డిగ్రీల 5 సెల్సియస్ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రత్యామ్నాయ ఇంధనాలు అంటే సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి. ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలు. శిలాజ ఇంధనాలు అంటే డీజిల్, పెట్రోల్ అలాంటివన్నీ కూడా. ప్రతి సంవత్సరము ఎప్పుడు ఏ నెలలో జరుగుతూ ఉంటుంది? వన మహోత్సవం జూలై నెలలో. ఇది ఇచ్చాడు, జూలై నెలలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు వన మహోత్సవం జరుగుతుంది? జూలై నెలలో. కంపోస్ట్ ఎలా తయారు చేస్తాం? గోతిలో వేసి పూడ్చడం వల్ల తయారు చేస్తామని చెప్తున్నాడు. వాటిని కాల్చడం కన్నా కంపోస్ట్ గోతిలో వేసి పూడ్చడం మంచి ఎంపిక. అంటే కాలిస్తే ఏంటి? వాయు కాలుష్యం పెరుగుతుంటుంది కదా. చెట్లు ఆకులను కాలిస్తే ఎండిన ఆకులు చెట్లు కాల్చకుండా ఒక గొయ్యి తీసి కంపోస్ట్గా మారితే ఎరువుగా మారుతుందని చెప్పారు. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో జల కాలుష్యం దేనివల్ల వస్తాయి? హానికర పదార్థాలు, మురుగు, విషపూరిత రసాయనాలు. సిల్ట్ అంటే ఏంటి? రేణుపూరిత ఇసుక కదా. వీటి వల్ల జల కాలుష్యం వస్తుంది. ఇక్కడ భారతదేశం ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాల్లో జల ఆవాసాలను గంగా నది వంటివి మనకి అత్యంత ప్రసిద్ధి పొందిన వాటిలో చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గంగా నది కార్యాచరణ. ఇది రేపు చెప్పుకుందామన్నాం కదా. సరే ఇక్కడ వరకే కదా ఇవాళ చెప్పాను. చూడండి, భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇది రేపు నేర్చుకుందాం. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇక్కడ నుంచి కూడా బిట్స్ వచ్చాయి. రేపు ఇవన్నీ చెప్పి బిట్స్ చేసేదాం. ఓకే, అందరికీ బాయ్.